ఫస్ట్ స్టోరీ అంటే నా ఏజ్ ప్రకారం నేను ఒక యూత్ అలాంటి కుర్రోడిని నేను కూడా. సో నాకు ఇలాంటి స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను ఎక్కడ నాకు ఫస్ట్ హర్ష చెప్పినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వర్సెస్ మెడికల్ కాలేజ్ అనగానే టెంప్ట్ అయిపోయాను. కొట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయి అనగానే ఎంతైనా మీ ఏజ్ లో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతాను. బ్రీఫ్ గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక 2 పాయింట్లు ఒక్క నిమిషం కంప్లీట్ చేసి. సో అందుకు ఈ కాన్సెప్ట్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యాను. బేసికలీ ఇంజనీరింగ్ వర్సెస్ మెడికల్, బ్యూటిఫుల్ ఉంటుంది, లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, ఇవన్నీ అంటే నాకు ఒక హీరో అవుతున్నానని పక్కన పెట్టేది ఒక ఆర్టిస్ట్ గా నాకు ఒక మంచి పేరు వస్తుందని నేను ఇంకా హర్ష హుషారు ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టర్. సో హర్ష నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు కొన్ని సీన్స్ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించాయి. సో అందుకే యాక్సెప్ట్ చేసాను. సారీ బ్రీఫ్ గా మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ 2-3 పాయింట్లు. మీ ఇంట్రడక్షన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీకు నాకు కదా నా గురించి నేను ఆశిష్ ఎస్విసి నుంచి అంటే శిరీష్ గారు అబ్బాయి. నేను బేసికలీ ఎస్విసిలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టింగ్ కోర్సులు చేశాను నేను. నేనేం చేశానని చెప్పుకోవాలంటే నేను యుఎస్లో థియేటర్ చేశాను 1 year. సత్యానంద్ సార్ దగ్గర వైజాగ్లో చేశాను, బాంబేలో బ్యారిజోన్ యాక్టింగ్ స్టూడియోలో చేశాను, హైదరాబాద్ చాలా చేశాను. థ్యాంక్ యూ. సో అది నా ఇంట్రడక్షన్. అండ్ మీకు దిల్ రాజు గారి గురించి తెలిసిందే, ఆయన గురించి పెద్దగా చెప్పండి. ఈయన మా బ్రదర్, మా ఫస్ట్ కజిన్. నెక్స్ట్ మా ఎస్విసి నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఈయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి. దిల్ రాజు గారు ఏమవుతారన్నా? చెప్పండి అంతే చెప్పేసాం. అది మీకు ఆన్సర్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే సెల్ఫిష్ అని ఒకటి చేస్తున్నాను, సుకుమార్ రైటింగ్స్, ఇంకా ఎస్విసి దాంట్లో కాశీ అని కొత్త డైరెక్టర్. అంటే ఒక మూవీ ఆర్టిస్ట్గా సబ్జెక్ట్ ఒక ఏదైనా ఇన్స్పిరేషన్గా ఉండేలా చేయాలనుకుంటున్నారా లేకపోతే అందరిలాగే చెప్పే కదా నేను ఒక కాలేజ్ స్టూడెంట్. నాకు ఇప్పుడిప్పుడే కాలేజ్ అయిపోయి నేను వచ్చినోండి. సో నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది, మెడికల్ వర్సెస్ ఇంజనీరింగ్ అనేది. అప్పుడెప్పుడో ప్రేమ దేశం అంటే ఇలాంటి కాలేజ్ సబ్జెక్ట్ రాలేదు. సో నేను ఇది తీసుకుంటే నాకు యాక్టింగ్కి కూడా బాగా స్కోప్ ఉంటుంది. ఏదో నేను వచ్చానని కాకుండా ఒక ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ చేసుకుందామని. సో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సినిమాలో నేను అలా చూసాను. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్కి ఏమన్నా అవకాశం ఉందా? అటువంటిది ఫ్యూచర్లో చేస్తాను, పక్కా చేస్తాను. ఇండివిజువల్ గా చేసుకుందామనే నేను అందుకే హీరో అనట్లేదు, బ్యాక్గ్రౌండ్ అనట్లేదు. నేను నన్ను ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకుందామని నేను వారసుడుగానే వచ్చాను. సో అది నేను చేంజ్ చేయలేను. ఎన్నిసార్లు అయినా నేను చెప్తా మీకేంటి బ్యాక్గ్రౌండ్ ఉంది వచ్చారు అంటారు, కానీ అదే నేను ప్రూవ్ చేద్దామని ట్రై చేస్తాను. ఒక ఆర్టిస్ట్ గా నన్ను నేను ప్రూవ్ చేసుకుందామని. శ్రీహర్ష సో బేసికలీ రౌడీ బాయ్స్ అనేది ఔషాలు రిలీజ్ అయింది. సక్సెస్ అయ్యాక రాజు గారు మేమందరం కలిసి ఒక మంచి కాలేజ్ స్టోరీ తీద్దామనుకున్నాము. సో అది ఇంకా నేను రాజు గారికి ఒక నా కాలేజ్ లైఫ్ జరిగిన ఇన్సిడెంట్స్తో ఒక స్టోరీ చెప్పాను. అది ఆయనకి ఇన్స్టెంట్గా నచ్చి అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. సో ఫస్ట్ నేను దిల్ రాజు గారు కలిసి ఒక 3-4 months మేము కూర్చొని మా రైటింగ్ టీమ్తో కూర్చొని డిస్కస్ చేసి స్క్రిప్ట్ లాక్ చేశాక స్టోరీ అసలు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ తిరుపతికి వెళ్ళాము నిన్న. సో తిరుపతిలో బెస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ ఇవాళ కాకినాడలో వచ్చాము, కాకినాడకి వెళ్ళాము, కాకినాడలో 2 theatresకి వెళ్ళాము. అసలు వాళ్ళకున్న ఎనర్జీ కానీ అక్కడ యూత్ కనెక్ట్ అయిన వే కానీ వాళ్ళు అసలు నార్మల్ కాదు. అసలు వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చిన ఎనర్జీయే మాకు ఇంకా ఇలాంటి కాలేజ్ ఫిల్మ్స్, ఇలాంటి యూత్ఫుల్ ఫిల్మ్స్ ఇంకా తీయాలని ఇంకా ఎనర్జీ వచ్చింది. అసలు కాకినాడ అనే ప్లేసే చాలా ఫేవరెట్ అయిపోయింది. నేను నా ప్రతి మూవీకి కాకినాడకి వస్తాను. ఇంకా తెలిసింది ఏంటంటే ఈస్ట్ గోదావరి శివరంగా తెలిసింది ఏంటంటే ఈస్ట్ గోదావరి మొత్తం కలెక్షన్స్ 1 crore క్రాస్ అయ్యింది అని తెలిసింది. సో అది ఫుల్ హ్యాపీనెస్. సో చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ డిస్కషన్స్.
Yeah. మీకు జనాలకు వెళ్తుందని అవును, మా అవును, ఇంట్రెస్ట్ కాదు అవును, ఇది. అవును. ఏదో మీరు So, అందరికీ తెలిసే అవును, అవును. మా ద్వారా తెలుస్తుందని అవును, తెలిసిందంటే అవును. మీరు మాట్లాడండి, మేము ఎంతసేపు కాదు. యా యా చిన్న ప్రశ్నలు వస్తాయి. యా డెఫినెట్లీ. సో బేసికలీ నేను ఈ స్టోరీ నా ఫస్ట్ సినిమా హుషారు కూడా యూత్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఇప్పుడు ఈ రౌడీ బాయ్స్ కూడా నేను యంగ్స్టర్స్ కి కనెక్ట్ అవ్వాలని రాసిన స్టోరీ. సో రాజు గారు కూడా అదే నమ్మారు, అదే అందుకే అలాగే తీసాము. తీసిన విధంగానే మేము అనుకున్న విధంగానే యూత్ కి బాగా రీచ్ అయింది. మండే నుంచి జనరలీ ఫస్ట్ 2-3 డేస్ బాగుండే కలెక్షన్స్, కానీ మండే నుంచి యూత్ థియేటర్కి రావడము, వర్డ్ ఆఫ్ మౌత్ పెరగడము, యంగ్స్టర్సే వాళ్ళంతా వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడము. సో వాళ్ళ ద్వారానే సినిమా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళ ఇంత సక్సెస్ అయింది. సో సెకండ్ వీక్ వెళ్తున్నాం కూడా కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ తగ్గట్లేదు. సో చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ అన్న మీ మూవీ మీద ఏమైనా కనిపిస్తుందండి? అంటే డెఫినెట్ గా కనిపిస్తుంది కోవిడ్ ఎఫెక్ట్ అనేది. కోవిడ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి 50% ఆక్యుపెన్సీకి వచ్చింది కదండి. సో దాని ఇంపాక్ట్ అనుపమ అది బీట్ చేసిందన్న. మీరేం మాట్లాడకండి, వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మీ అభిమానులకి ఇప్పుడు మిమ్మల్ని లైక్ చేసి మీ అభిమానులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కోవిడ్ మూమెంట్లో మీరు ఒక విధంగా ఒక హీరోగా ఉన్న మీరు వచ్చారు కనుక వాళ్ళకి మీరు ఏ విధంగా మెసేజ్ ఇవ్వబోతున్నారు? నేను సినిమాలకు రావడం మానకండి, సినిమాకి రండి, జాగ్రత్తగా రండి, శానిటైజ్ చేసుకోండి, మాస్క్లు వేసుకోండి, వ్యాక్సినేషన్ చేసుకోండి, 50% పెట్టి కూర్చోండి. సినిమా అనేది మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీరు అందరు జాగ్రత్తగా ఉండాలి. మేము తీసేదే సినిమాలు మీకోసం. సో మీరు జాగ్రత్తగా లేకపోతే మేము సినిమాలు తీసి వేస్ట్. సో సినిమాలోనే కాదు, ఎక్కడ తిరిగినా జాగ్రత్తగా వ్యాక్సినేషన్ చేసుకుంటూ, మాస్క్ వేసుకుంటూ, బూస్టర్ డోస్ వేసుకుంటూ, మీ ఫ్యామిలీస్ ని జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాపీగా ఉండండి. కోవిడ్ కాదు, ఏది కాదు. మీకు జనాలకు వెళ్తుందని మా అవును, ఇంట్రెస్ట్ కాదు ఇది. అవును, అవును. ఏదో మీరు So, అందరికీ తెలిసే అవును. మా ద్వారా తెలుస్తుందని అవును, తెలిసిందంటే అవును. మీరు మాట్లాడండి, మేము ఎంతసేపు కాదు. యా యా చిన్న ప్రశ్నలు వస్తాయి. యా డెఫినెట్లీ. సో బేసికలీ నేను ఈ స్టోరీ నా ఫస్ట్ సినిమా హుషారు కూడా యూత్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఇప్పుడు ఈ రౌడీ బాయ్స్ కూడా నేను యంగ్స్టర్స్ కి కనెక్ట్ అవ్వాలని రాసిన స్టోరీ. సో రాజు గారు కూడా అదే నమ్మారు, అదే అందుకే అలాగే తీసాము. తీసిన విధంగానే మేము అనుకున్న విధంగానే యూత్ కి బాగా రీచ్ అయింది. మండే నుంచి జనరలీ ఫస్ట్ 2-3 డేస్ బాగుండే కలెక్షన్స్, కానీ మండే నుంచి యూత్ థియేటర్కి రావడము, వర్డ్ ఆఫ్ మౌత్ పెరగడము, యంగ్స్టర్సే వాళ్ళంతా వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడము. సో వాళ్ళ ద్వారానే సినిమా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళ ఇంత సక్సెస్ అయింది. సో సెకండ్ వీక్ వెళ్తున్నాం కూడా కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ తగ్గట్లేదు. సో చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ అన్న మీ మూవీ మీద ఏమైనా కనిపిస్తుందండి? అంటే డెఫినెట్ గా కనిపిస్తుంది కోవిడ్ ఎఫెక్ట్ అనేది. కోవిడ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి 50% ఆక్యుపెన్సీకి వచ్చింది కదండి. సో దాని ఇంపాక్ట్ అనుపమ అది బీట్ చేసిందన్న. మీరేం మాట్లాడకండి, వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మీ అభిమానులకి ఇప్పుడు మిమ్మల్ని లైక్ చేసి మీ అభిమానులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కోవిడ్ మూమెంట్లో మీరు ఒక విధంగా ఒక హీరోగా ఉన్న మీరు వచ్చారు కనుక వాళ్ళకి మీరు ఏ విధంగా మెసేజ్ ఇవ్వబోతున్నారు? నేను సినిమాలకు రావడం మానకండి, సినిమాకి రండి, జాగ్రత్తగా రండి, శానిటైజ్ చేసుకోండి, మాస్క్లు వేసుకోండి, వ్యాక్సినేషన్ చేసుకోండి, 50% పెట్టి కూర్చోండి. సినిమా అనేది మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీరు అందరు జాగ్రత్తగా ఉండాలి. మేము తీసేదే సినిమాలు మీకోసం. సో మీరు జాగ్రత్తగా లేకపోతే మేము సినిమాలు తీసి వేస్ట్. సో సినిమాలోనే కాదు, ఎక్కడ తిరిగినా జాగ్రత్తగా వ్యాక్సినేషన్ చేసుకుంటూ, మాస్క్ వేసుకుంటూ, బూస్టర్ డోస్ వేసుకుంటూ, మీ ఫ్యామిలీస్ ని జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాపీగా ఉండండి. కోవిడ్ కాదు, ఏది కాదు. ఈ సినిమా అన్న బేసిక్ గా రౌడీ బాయ్స్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే రీచ్ కోసం పెట్టారు. లోపలికి వస్తే కథాంశం ఏమంటే ఒక యూత్ ఏ విధంగా ఆలోచిస్తారు, ఆ రైట్ స్టెప్ తీసుకోగలిగితే గోల్ ఏమవుతుంది. ఎందుకంటే కథ ఏంటంటే ఒక యూత్ ఎలా ఉన్నారు, ఇప్పుడున్న 10 మందిలో 9 మంది ఎలా ఉంటారు అనేది. ర్యాంకర్స్ ఉంటారు, ర్యాంకర్స్ లేని వాళ్ళు ఉంటారు, అల్లరి చేసే వాళ్ళు ఉంటారు. మన కథలో రీచ్ అవ్వాలంటే ఒక టైటిల్తో ముందుకు వెళ్తాం, అదే రౌడీ బాయ్స్. టైటిల్తో అందరికీ అలర్ట్ చేశాక లోపలికి వచ్చాక పేరెంట్స్ పెయిన్ కూడా ఉంటుంది ఇందులో. పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, లక్షల ఫీజు కట్టే అమ్మాయి తండ్రులు, లక్షల ఫీజు కట్టే తండ్రి, లోన్లు పెట్టే తండ్రి పెయిన్స్తో సహా. అందుకే కొద్దిగా రీచ్ లేట్గా అయింది మాది. ఎందుకంటే రౌడీ బాయ్స్ అనగానే ఫ్యామిలీస్ అందరూ ఇది పిల్లల సినిమా అనుకున్నారు, కానీ
కనుమ తర్వాత మా కలెక్షన్స్ కనక వర్షం కురిపిస్తా ఉన్నది. అది 100%. ఎందుకంటే పేరెంట్స్ నాకు చాలా మంది, అంటే మేము జబర్దస్త్ ద్వారా ఇంటింటికి రీచ్ అయ్యాము. మా పేరెంట్స్ అనే వాళ్ళు ఏజ్ గ్రూప్ వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉన్నారు, సార్ మా పేరెంట్స్, మా ఆడపిల్లల తండ్రుల పేరెంట్స్ పేరు మీరు డైరెక్టర్ గారు బాగా రాశారు, దిల్ రాజు గారు అక్కడే గెలిచాడు. ఎందుకంటే ఎప్పుడు ఫ్యామిలీ సినిమాలు ఇచ్చే మా దిల్ రాజు గారు ఈసారి రౌడీ బాయ్స్ అనే కొడుకును లాంచ్ చేస్తున్నాడంటే మేమే ఒక సెకండ్ ఆలోచించామని అన్నారు. కానీ వాళ్ళ సినిమా చూశాక మా కాలనీలో మేమే చెప్పాము అని మాకు రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, వైజాగ్ నుంచి, వరంగల్ నుంచి, కర్నూలు నుంచి మాకు మెసేజెస్. ఎందుకంటే నేను అవన్నీ గ్యాదర్ చేసి నేను షూటింగ్లో ఉండే ఇటు రావడానికి రీజన్ ఏంటంటే దగ్గరలో ఉన్నానే ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఇది 100% దిల్ రాజు గారి బ్యానర్లో రావాల్సిన సినిమాగా సంక్రాంతికి, మీకు తెలుసు వాళ్ళ సినిమాలన్నీ కూడా శతమానం అవుతాయి, F2, సర్లేదు నీకెవరు, ఇప్పుడు కూడా ఇది సంక్రాంతి సినిమా ఫ్యామిలీ కోసమే, ఫ్యామిలీ రీచ్ అయ్యే సినిమా. ఫ్యామిలీని కూర్చోబెట్టి అబ్బాయిలకు అమ్మాయిలకు ఏం చెప్పాలనుకున్నాడు డైరెక్టర్ గారు గెలిచారు. అది గెలిపించింది 100% కనకవర్షం కురిపించింది కాకినాడ నుంచి. కానీ ఈ రోజు కూడా నేను ఈ థియేటర్ గురించి కూడా చెప్పాలి. రామానాయుడు గారి థియేటర్ ఓన్ థియేటర్ ఇది. ఈ థియేటర్ లో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టుకోగలిగేంత పెద్ద సినిమాని చేసింది మీరే, మీడియా ద్వారా. ఎందుకంటే యూత్ అల్లరి చేస్తారు, అల్లరి పాలు ఎవడు కాడు. ఎందుకంటే ర్యాంకర్స్ అయ్యి మళ్ళీ టార్గెట్ రీచ్ అయ్యేది మా యూతే. అల్లరి పాటు నేను కూడా అల్లరి చేసిన, ఈయన కూడా అల్లరి చేసిండు, ఆ హీరో కూడా అల్లరి చేసిన లైఫ్ లో. కానీ మేము గెలిచింది ఏంటంటే రచనవిగా నేనున్నా, అక్కడ హీరోగా రోల్ మోడల్గా ఉన్నాడు, డైరెక్టర్గా ఈయన ఉన్నాడు, ప్రొడ్యూసర్గా ఆయన ఉన్నాడు. చిన్న ఏజే. ఈ చిన్న ఏజ్లో చూపెట్టడానికే మేము ఆ టైటిల్తో వచ్చాము. దిల్ రాజు గారు గెలిచారు, డిస్ట్రిబ్యూటర్ గారు హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు మేము ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో మా ర్యాలీల ద్వారా మేము రీచ్ అయ్యే దాన్ని బట్టి తెలిసిందన్న. ఈ గెలుపు ఇదంతా కూడా మీడియా సహకారము. ఈ లాక్డౌన్లో, ఈ కోవిడ్ టైంలో కూడా జాగ్రత్త మధ్యలో ఇంత డబ్బు చూస్తున్నామంటే మీ సహకారం లేని లేదు, రాదు, పోదు. ఒక్కటే స్పెషల్గా, ఎందుకంటే హీరో గారు బాధ్యతకి చెప్పుంటారన్నా, నేను జనాల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని చెప్తున్నా. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా హీరోలు ఒకరు పాట రిలీజ్ చేశారు, ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు, ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చారు. ఇలా వాళ్ళ సపోర్టు దిల్ రాజు గారికి చెప్తే ఈ యూత్, ఆ ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్లు చింపి మాకు సపోర్ట్ చెప్పారు. మేమందరం మా టీం అందరి తరఫున వాళ్ళందరికీ చేస్తున్నా. ఈ సినిమా అన్న బేసిక్ గా రౌడీ బాయ్స్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే రీచ్ కోసం పెట్టారు. లోపలికి వస్తే కథాంశం ఏమంటే ఒక యూత్ ఏ విధంగా ఆలోచిస్తారు, ఆ రైట్ స్టెప్ తీసుకోగలిగితే గోల్ ఏమవుతుంది. ఎందుకంటే కథ ఏంటంటే ఒక యూత్ ఎలా ఉన్నారు, ఇప్పుడున్న 10 మందిలో 9 మంది ఎలా ఉంటారు అనేది. ర్యాంకర్స్ ఉంటారు, ర్యాంకర్స్ లేని వాళ్ళు ఉంటారు, అల్లరి చేసే వాళ్ళు ఉంటారు. మన కథలో రీచ్ అవ్వాలంటే ఒక టైటిల్తో ముందుకు వెళ్తాం, అదే రౌడీ బాయ్స్. టైటిల్తో అందరికీ అలర్ట్ చేశాక లోపలికి వచ్చాక పేరెంట్స్ పెయిన్ కూడా ఉంటుంది ఇందులో. పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, లక్షల ఫీజు కట్టే అమ్మాయి తండ్రులు, లక్షల ఫీజు కట్టే తండ్రి, లోన్లు పెట్టే తండ్రి పెయిన్స్తో సహా. అందుకే కొద్దిగా రీచ్ లేట్గా అయింది మాది. ఎందుకంటే రౌడీ బాయ్స్ అనగానే ఫ్యామిలీస్ అందరూ ఇది పిల్లల సినిమా అనుకున్నారు. కానీ కనుమ తర్వాత మా కలెక్షన్స్ కనక వర్షం కురిపిస్తా ఉన్నది. అది 100%. ఎందుకంటే పేరెంట్స్ నాకు చాలా మంది, అంటే మేము జబర్దస్త్ ద్వారా ఇంటింటికి రీచ్ అయ్యాము. మా పేరెంట్స్ అనే వాళ్ళు ఏజ్ గ్రూప్ వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉన్నారు, సార్ మా పేరెంట్స్, మా ఆడపిల్లల తండ్రుల పేరెంట్స్ పేరు మీరు డైరెక్టర్ గారు బాగా రాశారు, దిల్ రాజు గారు అక్కడే గెలిచాడు. ఎందుకంటే ఎప్పుడు ఫ్యామిలీ సినిమాలు ఇచ్చే మా దిల్ రాజు గారు ఈసారి రౌడీ బాయ్స్ అనే కొడుకును లాంచ్ చేస్తున్నాడంటే మేమే ఒక సెకండ్ ఆలోచించామని అన్నారు. కానీ వాళ్ళ సినిమా చూశాక మా కాలనీలో మేమే చెప్పాము అని మాకు రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, వైజాగ్ నుంచి, వరంగల్ నుంచి, కర్నూలు నుంచి మాకు మెసేజెస్. ఎందుకంటే నేను అవన్నీ గ్యాదర్ చేసి నేను షూటింగ్లో ఉండే ఇటు రావడానికి రీజన్ ఏంటంటే దగ్గరలో ఉన్నానే ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఇది 100% దిల్ రాజు గారి బ్యానర్లో రావాల్సిన సినిమాగా సంక్రాంతికి, మీకు తెలుసు వాళ్ళ సినిమాలన్నీ కూడా శతమానం అవుతాయి, F2, సర్లేదు నీకెవరు, ఇప్పుడు కూడా ఇది సంక్రాంతి సినిమా ఫ్యామిలీ కోసమే, ఫ్యామిలీ రీచ్ అయ్యే సినిమా. ఫ్యామిలీని కూర్చోబెట్టి అబ్బాయిలకు అమ్మాయిలకు ఏం చెప్పాలనుకున్నాడు డైరెక్టర్ గారు గెలిచారు.
అది గెలిపించింది 100% కనకవర్షం కురిపించింది కాకినాడ నుంచి. 100%. కానీ ఈ రోజు కూడా నేను ఈ థియేటర్ గురించి కూడా చెప్పాలి. రామానాయుడు గారి థియేటర్ ఓ థియేటర్ అది. ఈ థియేటర్ లో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టుకోగలిగేంత పెద్ద సినిమాని చేసింది మీరే, మీడియా ద్వారా. ఎందుకంటే యూత్ అల్లరి చేస్తారు, అల్లరి పాలు ఎవడు కాదు. ఎందుకంటే ర్యాంకర్స్ అయ్యి మళ్ళీ టార్గెట్ రీచ్ అయ్యేది మా యూతే. అల్లరి పాటు నేను కూడా అల్లరి చేసినాను, ఈయన కూడా అల్లరి చేసిండు, ఆ హీరో కూడా అల్లరి చేసిండు లైఫ్ లో. కానీ మేము గెలిచింది ఏంటంటే రచనవిగా నేనున్నా, అక్కడ హీరోగా రోల్ మోడల్గా ఉన్నాడు, డైరెక్టర్గా ఈయన ఉన్నాడు, ప్రొడ్యూసర్గా ఆయన ఉన్నాడు. చిన్న ఏజే. ఈ చిన్న ఏజ్ లో చూపెట్టడానికే మేము ఆ టైటిల్తో వచ్చాము. దిల్ రాజు గారు గెలిచారు, డిస్ట్రిబ్యూటర్ గారు హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు మేము ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో మా ర్యాలీల ద్వారా మేము రీచ్ అయ్యే దాన్ని బట్టి తెలిసిందన్న. ఈ గెలుపు ఇదంతా కూడా మీడియా సహకారము. ఈ లాక్డౌన్లో, ఈ కోవిడ్ టైంలో కూడా జాగ్రత్త మధ్యలో ఇంత డబ్బు చూస్తున్నామంటే మీ సహకారం లేని లేదు, రాదు, పోదు. ఆయన ఒక్కటే స్పెషల్గా, ఎందుకంటే హీరో గారు బాధ్యతకి చెప్పుంటారన్న. నేను జనాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళని చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా హీరోలు ఒకరు పాట రిలీజ్ చేశారు, ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు, ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చారు. ఇలా వాళ్ళ సపోర్టు దిల్ రాజు గారికి చెప్తే ఈ యూత్ ఆ ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్లు చింపి మాకు సపోర్ట్ చెప్పారు. మేమందరం మా టీం అందరి తరఫున వాళ్ళందరికీ చేస్తున్నా. జేబులో ఉన్న మాస్క్ మీతో మాట్లాడడానికి టక్కున పెట్టుకుంటా. 2 ఇంజక్షన్లు ఖచ్చితంగా ఇచ్చుకోలేను, ఖచ్చితంగా ఇవ్వాలి. మన చరిత్రలో పేజీ ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏదైనా వేసుకొస్తాను, కానీ నువ్వు పానం కాపాడుకునేది. నువ్వు హాస్పిటల్ పోయినావంటే నువ్వు అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. హాస్పిటల్ దాకా పోకుండా జాగ్రత్త మొదలు ఎంటర్టైన్ అవ్వడానికి సినిమాకి రండి. ఎంటర్టైన్మెంట్ అంటే జాగ్రత్తగా ఉండండి. అమ్మా నాన్నను గెలవండి. అమ్మా నాన్నను గెలిస్తే అమ్మాయిని గెలిచినట్టే. ఫస్ట్ ఆశీష్ లాంచ్ చేద్దాం అనుకున్నాము. ఎలాంటి కథలతో ఇంట్రడ్యూస్ చేయాలి ఒక హీరోని అని ఒక థాట్ ప్రాసెస్ రన్ అయినప్పుడు రాజు గారు ఏంటంటే రకరకాల ఐడియాలను చూసి తర్వాత నేను యూత్ సినిమాతో రీచ్ చేయాలి. యూత్ ఎప్పుడైతే హీరో రిజిస్టర్ అవుతాడో ఆ హీరో కెరియర్ ఉంటుంది. మనం తీసుకుంటే వాస్తవానికి పెద్ద హీరోల కెరియర్ అన్నది యూత్ సినిమా. ప్రభాస్ గారికి ఒక వర్షం, ఆర్య బంధం, పవన్ కళ్యాణ్ గారికి చాలా యూత్ సినిమాలు, ఒక ఖుషి, ఒక తొలి ప్రేమ, ఇలాంటి సినిమాలు మంచి యూత్ సినిమాలు పడినప్పుడు హీరో మైలేజ్ ఉంటుంది. సో అలాంటి ఒక యూత్ కథను పట్టుకుందామని హర్ష కథ చెప్పినప్పుడు నచ్చి ఈ కథ ఓకే చేశారు.